రుద్రవరం గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చిన్నలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క పాదాభి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన రుద్రవరం గ్రామ సర్పంచ్గా తునికి లావణ్య నరేష్ గార్లము పోటీ చేస్తున్నాము. మా గుర్తు బ్యాటు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. గతంలో నేను విద్యా కమిటీగా చైర్మన్ చేసినాను. ఏ రోజు సుత ప్రజల దగ్గరికే పోయి సమస్యలు తెలుసుకొని వారి సమస్య ఏమున్నా కానీ పరిష్కారం చేసినాను. అది గ్రామ ప్రజలకు సుత తెలుసు, నేను ఎటువంటి వాడిని అనేది తెలుసు. మరియు ఇప్పుడు ఇంతకుముందు గత పాలకవర్గంలో వార్డు మెంబర్గా సుత మా అమ్మని నిలబెట్టి అత్యధిక మెజార్టీతో గెలిపించినాను. దానికి సుత ప్రజల ఆశీస్సులు అండదండలు ఉన్నాయి. ఇప్పుడు సుత మీ ఆశీస్సులు ఖచ్చితంగా నాపై ఉండాలని, మరియు ముఖ్యంగా మన ముంపు గ్రామం కాబట్టి ఖచ్చితంగా ఉపాధి లేదు. మహిళలకు ఒకటే నేను చెప్పేది, మహిళా సోదరిమణులకు ఒకటే నేను చెప్పే విన్నపం ఒకటే ఏంటంటే, మనకు ఈ స్కూల్ యూనిఫామ్లు గవర్నమెంట్ యూనిఫామ్ల మీద మనకు టెండర్ వేసి స్కూల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం డ్రెస్సులు మన ఊరికి వచ్చేలా ఖచ్చితంగా నేను తోడ్పడతానని ఇప్పుడు ఈ ప్రత్యేక మీడియా ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొకటి, ప్రతి మహిళకు ఉపాధి కల్పించే దిశగా నేను ముందుంటాను. ప్లీజ్ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మరియు మన ముంపు గ్రామాల సమస్యలపై ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటిపై కూడా నేను ఫైట్ చేయడానికి ముందుంటాను. అందరి సహకారాలు తీసుకొని ముంపు గ్రామాల సమస్యలపై పోరాడడానికి నాకు అవకాశం ఇవ్వండి. ప్లీజ్ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఒక్కసారి మీ బిడ్డగా, గరీబ్ బిడ్డను ఒక్కసారి ఆలోచించండి. ప్లీజ్ దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మరియు మీకు ఒక్కటే, నేను గెలిస్తే నేను ఒక్కనే కాదు, మీరందరూ గెలిచినట్టు. చిన్నలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా పాదాభివందనాలు. నాకు మన ముంపు గ్రామాల సమస్యలపై పోరాడే అవకాశం ఇస్తారని ఆశిస్తూ, అత్యధిక మెజార్టీతో బ్యాటు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమంజలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.